అందరికీ నమస్కారం. నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పల్లీ చట్నీ చేసేద్దామండి. పల్లీ చట్నీ అందరూ చేస్తారండి. కాకపోతే ఇంట్లో ఉన్న వాటితో చాలా టేస్టీగా దోసల్లో కానీ, ఇడ్లీలో కానీ, బ్రేక్ఫాస్ట్లో అంటే స్నాక్స్లో కానీ దేనికైనా టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం మనం ముందుగా ఒక కప్ పల్లీల్ని ఇలాగా దోరగా వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. ఆయిల్ ఏం వేయక్కర్లేదు. జస్ట్ పల్లీల్ని సిమ్లో పెట్టుకొని వేపుకొని ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోవాలి. చల్లారాక పొట్టు తీసేసుకొని తర్వాత ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 5-6 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసి దోరగా వేపుకోవాలి. కరివేపాకు వేసారంటే మనకి మంచి ఫ్లేవరు, మంచి టేస్ట్ కూడా వస్తుంది. అదేవిధంగా ఒక ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసి ఇలాగ పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ ఆ వేడి మీదే అలా వేపేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేపుకున్న ఎండుమిరపకాయలు, కరివేపాకు, పల్లీలు కూడా పొట్టు తీసేసి వేసేసుకుంటున్నాను. సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగినంతగా ఒక 1/2 స్పూన్ వేసుకొని సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అక్కర్లేదు, కానీ పల్లీలు కొన్నే కాబట్టి ఒక హాఫ్ సైజు లెమన్ సైజు చింతపండు తీసుకోవాలి. కొంచెం అయితే సరిపోతుందండి. నానబెట్టుకొని అది కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకొని మనం ముందుగా వెల్లుల్లిపాయలు కూడా వేపేసుకున్నాం కదా, అది కూడా వేసి ఒక్క తిప్పు అలాగా, ఎక్కువ పేస్ట్ చేయక్కర్లేదండి. జస్ట్ ఊరికే అలాగా ఒక్క రౌండ్ తిప్పితే సరిపోతుంది. తర్వాత మనము దీనికి పోపు పెట్టేసుకుందాము. ఆయిల్ తీసుకొని అందులో పచ్చిశనగపప్పు, ఆవాలు, కరివేపాకు వేసి పోపు పెట్టి ఇలా చట్నీలో మిక్స్ చేసేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. కొంచెం పుల్లంగా కారంగా బాగుంటుంది. రాగి సంగటిలోకి అయితే వీటిని రోట్లో రుబ్బుకున్నారంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. కొంచెం గట్టిగా చేసుకొని రోట్లో రుబ్బేసుకుంటే అది ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ఇలాగ బ్రేక్ఫాస్ట్కి తయారు చేసి పెట్టండి. అందరూ ఇష్టంగా తింటారు. పల్లీలు అనేది బాగా వేగితేనే అండి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీరు హోటల్లో ఎప్పుడైనా తిన్నారంటే కొద్దిగా పచ్చి స్మెల్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా మంచిగా వేపుకొని ఇలా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండ్ సబ్స్క్రైబ్.